ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు. దేవాది దేవుని దీవెనలండి. మరి దేవుడు మరి యొక్క నూతన వారంలో మనల్ని ప్రవేశపెట్టి మనకు వాక్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించుతున్న విధానాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు. నేను అయోగ్యురాలనైనా యోగ్యతను కలుగు చేసిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మనకి ఇవ్వబడిన వాక్యము మన యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనం కాదు 2వ వచనంలో మాట్లాడదాం. ఆదినమున మనోహరమగు ఒక ద్రాక్షావనముండును, దానిని గుచ్చి పాడుడి అని ఆ వాక్యము ఈరోజు నేను వినడం జరిగింది. దేవుని కృపను బట్టి నాకు అర్థమైనంత వరకు మనం మాట్లాడుకుందాం. దేవుడు మన ఆత్మలను మరి బలపరచుటకు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడిన గాక. దేవాది దేవునికి వందనాలు. అంటే ప్రభువు ఒక ద్రాక్షావనమును ఏర్పరచుకున్నారని మనం ఇక్కడ చూస్తున్నాము. ఆ దినమున మనోహరమకు ఒక ద్రాక్షావనం వండునన్న దాని చోట పైన కూడా ఏముంటదంటే, ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గమును పట్టుకొనును, తీవ్ర సర్పమైన మకరమును వంకర సర్పమైన మకరమును ఆయన దండించును, సముద్రము మీదనున్న మకరమును సంహరించును అంటున్నారు. అంటే ఇదంతా ఎప్పుడు జరుగుతుందంట? మరి 1000 ఏండ్ల పరిపాలనకు ముందు అని ఈ యొక్క మనోహరమగు ద్రాక్ష తోట అనేది 1000 ఏండ్ల పరిపాలనలో ఉండేటువంటి దినాలు అని పాస్టర్ గారి ద్వారా విన్నాను. అంటే అప్పటికే ఆయన ఈ సర్పాన్ని, తీవ్ర సర్పాన్ని, సముద్రం మీద ఉన్న సర్పాన్ని, మకరాన్ని కూడా ఆయన ఆల్రెడీ సంహరించేసినట్లుగా ఇక్కడ మనం వాక్యంలో చదువుకుంటాం. అంటే దేవునికి ఎగేనెస్ట్ గా ఉన్నటువంటి సాతానును ఆయన అక్కడ బంధించారని, ఆయన చంపవేశారని, తర్వాత ఆయన ఒక ద్రాక్షావనాన్ని ఏర్పరచుకున్నారని మనము ఇక్కడ పాడుడి అంటున్నారు. అప్పుడు ఆ యొక్క వనాన్ని ప్రభు మరి యెహోవాను నేను దానికి కాపు చేస్తున్నాను, ప్రతి నిమిషమున దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. ప్రభువు మరి అక్కడ 1000 ఏండ్ల పరిపాలనలో ఆయన చేతి కింద ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కాపాడే విధానాన్ని కూడా ఇక్కడ మనము తెలుసుకోవచ్చు అనమాట. అలాగే ఇంకొక ద్రాక్షావనం గురించి మాట్లాడారు. యెషయా గ్రంథము 5వ అధ్యాయము, నా ప్రియుని గూర్చి పాడేదని వినడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వానిని గూర్చి పాడేదను. సత్తు భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగా తవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. వాటి మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు కాయవలనని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. అంటే ఇక్కడ ఒక మన ప్రభు తండ్రి ఒక ద్రాక్ష తోటను ఏర్పరచుకుని దాని చుట్టూ తవ్వి మరి మంచి నేలను చేసి అక్కడ బురుజు తవ్వి దానికి మరి ఒక తొట్టిని తొలిపించి, అంటే ద్రాక్ష రసాన్ని తీయటకి అంతా కూడా ఆ ఏర్పాట్లు అన్ని చేసి ఎప్పుడు కాస్తుందా, ఎప్పుడు కాయలు కాస్తుందా అని చూస్తా ఉన్నారట ప్రభు తండ్రి. చూస్తున్నప్పుడు ఒక కాయ నోట్లో పెట్టుకుంటే అది 6 ద్రాక్షలు కాచిందంట. అంటే మనల్ని కూడా దేవుడు మనకు ఆత్మీయ స్థితిలో మనలను ఏర్పరచుకుని మనకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చి విశ్వాసులైన వారు ఆయన కొరకు ఫలాలు ఫలించాలని ప్రభు ఎదురు చూస్తూ ఉంటారు. కొందరు మంచి ఫలాలు ఫలిస్తారు, కొందరు కారు ద్రాక్ష లాంటివి కూడా ఫలిస్తారని ఈ వాక్యం ద్వారా మనం గ్రహించవచ్చు. ఎందుకంటే ఆయనకి ఇష్టమైన ఫలాలు మనం ఫలించగలుగుతున్నామా? మరి ఒక చోట కూడా మనం చూస్తాం కదండి, అంజూరం చెట్టుని ఆయన దాని పళ్ళు తినవచ్చినప్పుడు దాంట్లో ఒక పండు కూడా కనపడలేదని, ఆకులతో ఎంతో చక్కగా సుందరంగా ఉందని కూడా వింటున్నాం కదా. అంటే అటువంటి స్థితిలో ఉన్న క్రైస్తవులుగా మనం ఉన్నామా? అసలు ద్రాక్ష తొట్టి అంటే ఏంటి, ద్రాక్ష అంటే ఏంటి అనేది కూడా మరి మత్తయి సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్తున్నారు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవల్లని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను అని చెప్తున్నారు. అంటే మన ప్రభువే యాక్చువల్గా నిజమైన ద్రాక్షావల్లి, కానీ మనం ఎవరమండి? తీగలము. మనం ఏం చేస్తున్నాము? మనము
మనం పాకి ఒక వనంగా, ద్రాక్ష వనంగా తయారవుతున్నాము. కానీ ప్రభు ఉద్దేశించిన ప్రభువుని మనం రూట్స్ గా కలిగి ఉన్నట్లయితే మనము కారద్రాక్షలు కాయవలసిన అవసరం లేదు. కానీ అన్ని జనుల యొక్క ఆచారాలను అనుసరిస్తూ మనము ప్రభు మనకిచ్చినటువంటి ఆచారాలను, ఆయన క్రమాలను మనం జీవితంలో చూపించకుండా మనము ఇష్టానుసారంగా బతికినట్లయితే మనము కారు ద్రాక్షలు కాస్తాము. ఆయన పెట్టింది మంచి ద్రాక్షలైతే కారు ద్రాక్షలు ఎలా వచ్చినాయి అంటే వారి రూట్స్ ప్రభువులో నుండి మరి అన్యాల ఆచారాల్లోకి వెళ్ళిపోయినందువల్ల అలే కాకుండా ప్రభువులో అంటగట్టినప్పటికీ వారి రూట్స్ ఆ యొక్క అన్య ఆచారాల ద్వారా వారు మరి వారి జీవితాలను పాడు చేసుకున్నందువల్ల కారు ద్రాక్షలు కాస్తున్నట్లుగా మరి దినం నాకు అర్థమైంది. అంటే మనము ప్రభువులో నాటబడినప్పటికీ ప్రభువులో స్థిరంగా లేని స్థితిలో ఉన్నామని, అటువంటి స్థితిలో ఉంటే మనకి ఏమవుతుంది, మన రూట్స్ ఏంటి, మనము ఏ రూట్ కలిగి ఉండాలి, మన యొక్క విశ్వాసం అనేటువంటి ఇక వేరు మరి లోతుగా ప్రభువులోకి మనము మరి డీప్ గా మనం వేళ్ళు పారేలాగా చూస్తున్నామా లేదా, లేకపోతే అన్నిల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సారాన్ని పీల్చుకుని మనము కారు ద్రాక్షలు కాచే స్థితిలో ఉన్నామా. మనకు కావాల్సింది మనకు మంచి ఫలాలు కావాలని దేవుడు కోరుకుంటున్నప్పుడు మనము ఏ రకమైన ఫలాలు మన జీవితాల్లో ఇస్తున్నామనేది మనము ఒకరినొకరు అర్థం ఆలోచించవలసిన అవసరం ఉంది. అదే కాకుండా మన జీవితంలో మన దేవునికి సరైన ఫలాలు ఇస్తున్నామా లేదో కూడా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. మన పిల్లలే, మన కడుపున పుట్టిన పిల్లలే ఒకసారి మన మాట వినకుండా ఇష్టానుసారంగా బతుకున్నా నిజంగా వీళ్ళు నా పిల్లలేనా అని అనుకుంటాం కదా. ఏంటి నేను ఎంత మంచి బోధించాను నా పిల్లలకి, ఈ పిల్లలు ఎందుకు ఇట్లా ఉన్నారు, ఎలా ఎందుకు తయారయ్యారని ఒక్కొక్కసారి మనం ఎందుకంటే వాళ్ళు మనం చెప్పినంత కాలం చిన్నప్పటి నుండి మనం దేవుని భయభక్తులనే పెంచుతాము. ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు ఇతర మనుషులతో కలిసి వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాళ్ళ యొక్క బుద్ధులు చెడిపోయేటువంటి అవకాశం ఉంది. స్నేహితులను బట్టి లేకపోతే ఎవరి ద్వారానో మరి చెడు ఆలోచనలు వాళ్ళకి రావటం, మరి దుష్టుడు ఆ విధంగా ప్రయత్నిస్తాడు. ఎందుకంటే మరి క్రైస్తవులంగా మనం ఏం చేస్తాం, బిడ్డలను మరి మంచి మార్గాల్లో పెంచుకోవాలని, వాక్యంలో పెంచుకోవాలని, ఇలా మా బిడ్డలు ఉండాలి అలా ఉండాలని మనం ఎంతో ఆశపడి మన బిడ్డలను పెంచుకున్నప్పుడు మన బిడ్డలు కనుక చెడు మాటలు విని తప్పిపోయినట్లయితే మనం ఎంతగా ఏడుస్తాం కదా. అలాంటిది మన ప్రభువు, మన సృష్టికర్త, మన కొరకు ప్రాణం పెట్టిన దేవాది దేవుడు మన కొరకు ఎంతగా ఏడుస్తున్నాడు అన్నది మనం ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన కొరకు ఫలాలు ఫలించాలి. ఇప్పుడు కనుక మనం చనిపోతే మనం ఎక్కడికి వెళ్తాము, పరలోకానికి వెళ్తామా లేకపోతే నరకానికి వెళ్తామా? మన పరలోకానికి వెళ్ళాలంటే మనం ఏ విధంగా ఉండాలి, దాని విషయం కూడా మరి పాస్టర్ గారు ఒక 4 వేళ్ల గురించి చెప్పారు. ఆ వేళ్ళు ఏంటంటే ఒకటి చేదైన వేరు, ఒకటి కుళ్ళిపోయిన వేరు, ఒకటి ఎండిపోయిన వేరు, తర్వాత ఒకటి అసలు వేరు లేని తనం అంట. అంటే చేదైన వేరు అంటే మరి హెబ్రీయులకు రాసిన పత్రికలో 12:15 ఉంటుంది. అప్పుడు మరి పౌలు గారు చెప్తున్నారు, మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి అంటున్నాడు. అంటే మనలో మనం పవిత్రంగానే పుట్టాము. పుట్టిన ఎవ్వరు కూడా చెడుగా ఉండరు, చెడు ఆలోచనలు వారికి రావు. పెరిగే కొలదిన చెడు అనేది ప్రవేశిస్తుంది మనిషిలోకి. కాబట్టి మనం ఆత్మీయ స్థితిలో మరి పుట్టిన తర్వాత మనం ఎదుగుతున్నప్పుడు మన ఆత్మీయ తండ్రి మనలో ఏమన్నా చేదు వస్తుందేమోనని ఆయన మన గురించి మరి చింతించేటువంటి స్థితిలో ఉన్నారని ఇక్కడ కూడా మనం ఆలోచించాలి. పౌలు గారే కలవరపడుతున్నారంట. ఇంత చక్కగా మరి ప్రభువులో ఎదుగుతున్న ఈ బిడ్డల్లో ఎక్కడైనా ఏదైనా చేదైనా వేరు వస్తుందేమో. మరి ఏసావు అంటే ఏసావు గారికి దేవుడి వల్ల ఇవ్వబడింది జ్యేష్ఠత్వ అధికారం. కానీ దాని విలువను గ్రహించక ఆయన దానిని ఒక పూట కూటు కొరకు దాన్ని అమ్మవేసుకున్నారు. అలాగే మనకు కూడా ఆయన బిడ్డలముగా ఉండేటువంటి ఆధిక్యత మనకు
మరి ఇవ్వబడింది మన రక్షణ వల్ల, ఆయన ఎరగటం వలన. కానీ మనం ఏం చేస్తున్నాము, దాంట్లోకి వచ్చి కూడా చాలా సార్లు దాని విలువను గ్రహించక మనము తప్పిపోతున్నాము. కాబట్టి ఇలా తప్పిపోయినప్పుడు వాళ్ళు ఏమవుతారు, అసలు మనం ఒకళ్ళని పెళ్లి చేసుకుని వేరే వాళ్ళ గురించి మనం ఏదన్నా తలంపు వచ్చినా కూడా అది చెడిపోవటమే అవుతుంది కదా. అంటే వ్యభిచారం చేయటం అంటే ఏదో శారీరకంగా వ్యభిచారం అని కాదు, ఆత్మీయంగా కూడా ఒక దేవుడిని పెట్టుకుని ఇంకొక ఆచారాల ప్రకారం మనం నడుచుకున్నట్లయితే ఈ దేవుడిని విసర్జించినట్లే. కాబట్టి ఆ విధంగా వ్యభిచారి ఉన్నాడేమో అంటే తనకి ఇవ్వబడినటువంటి ఆ ఆధిక్యతను, ఆ యొక్క జ్యేష్ఠత్వ అధికారాన్ని, దాని యొక్క విలువను గ్రహించగా దాన్ని అమ్మివేసుకుని వేరేటువంటి రెండో వరుసలోకి అయినా వచ్చినట్లుగా మనం చూస్తాము. అక్కడ కూడా మరి మరి తర్వాత తండ్రి చేత దీవెన పొందవలసి వచ్చినప్పుడు కూడా ఆయనకు దీవెన అనేది దొరకలేదు. ఒకసారి పోగొట్టుకున్నాక మరలా మనం దీవెన కోసం ఎదురు చూస్తే దాన్ని మనం పొందటానికి అర్హులము అవ్వము. ఎందుకంటే మనకి ఇవ్వబడిన ఆధిక్యత గొప్పది. దేవాది దేవుడు సృష్టికర్త యొక్క తండ్రి యొక్క బిడ్డలముగా మనము ఆయన వరుసలోకి వచ్చాము. ఆయన ఏర్పాట్లోకి వచ్చిన తర్వాత మనము తప్పిపోయినట్లయితే అది మనము దాన్ని పోగొట్టుకుంటాము. దాని కొరకు ఏసావంట ఏడ్చాడంట, ఏడ్చినా కూడా ఆయనకి అది దొరకలేదంట. కాబట్టి అటువంటి స్థితిలోకి మనం వెళ్ళకూడదని ప్రభు మనతో మాట్లాడుతున్నారు. అలాగే ఎండిపోయిన వేరు, హోషేయ పత్రికలో, హోషేయ గ్రంథంలో 9వ అధ్యాయము 16వ వచనంలో ఉంటుంది. హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనం. ఎఫ్రాయిము మొత్తబడెను, వారి వేరు ఎండిపోయెను, వారు ఫలమియ్యరు, వారు పిల్లలు కనెను, వారి గర్భ నిధిలో నుండి వచ్చు సొత్తును నేను నాశనము చేసేదను. ఎఫ్రాయిము ఒకప్పుడు నా ముద్దు బిడ్డ, నా ప్రియకుమారుడు అనేది చెప్పిన దేవాది దేవుడే వారి వేరు ఎండిపోయింది అని చెప్తున్నారు. ఎందుకు ఎండిపోయిందండి? వాళ్ళకి సరైన వాక్యాహారం లేదు. మరి వాక్యంలో వాళ్ళు జీవించట్లేదు, వాక్యాన్ని వాళ్ళు వెతకట్లేదు, దానికోసం వారు ప్రాకులాడలేదు, వాక్యాన్ని విసర్జించి ఉన్నారు. వాక్యమైన దేవుణ్ణి వారు విసర్జించి ఉన్నందువల్ల వారి వేరు ఎండిపోయిందంట. నీరు లేని చోట ఏముంటుందండి? ఎండిపోయే వేర్లు ఉంటాయి కదా. నీరు లేని చోట అపవిత్రాత్మ కూడా మరి తన రాజ్య పరిపాలన చేసేస్తూ ఉంటది కదా. మరి ఎక్కడైతే నీరు లేని చోట్ల తిరుగుతుందంట అపవిత్రాత్మ. కాబట్టి అటువంటి స్థితిలోనికి ఎప్పుడు వెళ్తామండి? వాక్యం అనేటువంటి మన జీవజలము మనలో లేనప్పుడు మనకు దుష్టుడు తెలియకుండానే వాడు వచ్చేస్తాడు, వాడు ఆక్రమించేసుకుంటా ఉంటాడు. కాబట్టి మనము ఎండిపోయిన వేర్లాగా ఉన్నామా, తర్వాత కుళ్ళిపోయిన వేర్లాగా ఉన్నామా? కుళ్ళిపోయిన వేరు అంటే ఇప్పుడు ఒక చెట్టు ఉందనుకోండి, దానికి మనం నీళ్లు పోస్తా ఉన్నాం అనుకోండి, ఆ నీళ్ళని ఆ చెట్టు కనుక పీల్చుకోలేని స్థితిలో ఉంటే అప్పుడు ఆ వేరు కుళ్ళిపోతుందంట. అంటే అంటే మన చుట్టూ వాక్యం ఉంది, మనకు బోళ్ళంత మంది వాక్యం ఇస్తున్నారు, కానీ దాన్ని మనము గ్రహించుకొని మనలోనికి తీసుకోలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మన వేర్లు కుళ్ళిపోతాయి అని చెప్పారు. అంటే మనం ఆత్మీయ స్థితిలో ఎలా ఉన్నాము? మన వాక్యం ఉన్నప్పటికీ, మన చుట్టూ బోళ్ళంత నీళ్లు ఉన్నప్పటికీ దాన్ని తీసుకుని ఉపయోగించుకుని మన ఆకులకి, కొమ్మలకి, వాటికి ఉపయోగపడే రీతిలో మనం ఉంచుకున్నట్లయితే దానివల్ల ప్రయోజనం ఉంటుంది. కానీ ఆ వేరు దాన్ని కనుక పీల్చుకోలేకపోతే తన చుట్టూ నీరు ఉన్నప్పటికీ వేస్ట్. మనం ఎన్నో ప్రార్థనలకు వెళ్తాము, చర్చలకు వెళ్తాం, మీటింగ్లకు వెళ్తాం, అన్ని చోట్ల వాక్యం మనకి బోధింపబడుతుంది, కానీ ఆ వాక్యాన్ని మనం గ్రహించలేకపోతే దానివల్ల మనకు ప్రయోజనం ఉండదు, మన వేరు కుళ్ళిపోతుందంట. అలాగే ఇంకొకటి ఏంటంటే వేరు లేనటువంటి అసలే వేరే లేదంట. ఇక్కడ మత్తయి సువార్త 13:21 ఇక్కడ ఏం చెప్పబడిందంటే, అది కుళ్ళిన గడ్డల మీద పడి
వార్త 13:21. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచుడు కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగుగానే అభ్యంతరపడును. అతడు ఎవరండి? మరి రాతి నేలను పడినటువంటి విత్తనం లాగా. అంటే దుష్టుడు ఏం చేస్తాడు? సాధారణంగా మనలో విత్తనం విత్తబడిన వెంటనే దారిలో పడింటే మనల్ని ఎత్తుకుపోతా ఉంటాడు, మనలో ఫలింపనివ్వడు. అదే విధంగా రాతి నేలను పడినప్పుడు ఏమవుతుంది? రాతి నేలను పడితే అది వేరు ఆ రాతి నేలలోకి వెళ్ళలేని స్థితిలో ఉన్నప్పుడు ఏమవుతుందండి? ఎండ రాగానే, శ్రమ అనేటువంటి ఎండ రాగానే మరి ఆ వేళ్ళు ఎండిపోయి మరి మరి అసలు వేరే లేని స్థితిలో కూడా ఉంటామని కూడా చెప్తున్నారు. అంటే మనం ఏ స్థితిలో ఉన్నాము, మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది, వాక్యాన్ని మనం గ్రహించుకుని దాన్ని బట్టి వేరు ప్రభు అనేటువంటి మరి ఆ క్రీస్తు అనే మరి ఆ నేలలోనికి, మంచి నేలలోకి మనము వేరు పారే స్థితిలో ఉన్నామా, మంచి నేలను పడిన విత్తనం లాగా ఫలించగలుగుతున్నామా మనము అనేది కూడా మనం ఆలోచించాలి. ఇక్కడ చేదైన వేరు అంటే మనము చేదైన వేరున్నప్పుడు ఏమవుతుందండి? చెట్లు కూడా చేదైనటువంటి ఫలాలే ఫలిస్తూ ఉంటాయి. మనకు ఆయన ఎగ్జాంపుల్ చెప్పింది ఏంటంటే, మనకు బీరకాయలు ఉన్నాయి. సాధారణంగా బీరకాయలు కొనుక్కొచ్చుకున్నప్పుడు ఏం చేస్తాం? శుభ్రంగా అంతా క్లీన్ చేసుకున్నాక నోట్లో పెట్టుకుని చూస్తాం, ఎందుకంటే చేదుగుందా మామూలుగుందా అని కదా. అలాగే దోసకాయలు కూడా తెచ్చినప్పుడు, కానీ మనం విత్తనం వేసినప్పుడు అది చేదుదా కాదా అని చూడలేము కదా, చూడలేము. అందుకని మనము ఏమి విత్తుతున్నామో మనకు అది గ్రహించుకోవాలని కూడా పాస్టర్ గారు చెప్తున్నారు. అంటే మనం ఏమి విత్తుతున్నామో, చేదు విత్తుతున్నామా? చేదు విత్తితే చేదే వస్తుంది. ఇక్కడ ఈ యొక్క ద్రాక్షవనంలో ఆరు ద్రాక్షల కాయుటకు కారణం ఏమిటంటే ప్రభువులో నిల్చుండగా వారు వేరే చోట నిల్చున్నారు. అంటే మరి దుష్టునికి సంబంధించిన క్రియలలో వారు పాల్గొంటున్న బట్టి వారి ఫలాలు మరి కారు ద్రాక్షలు కాచినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి మనము ప్రభువుకి ఇష్టమైన రీతిలో, ప్రభువుకి ఇష్టమైనటువంటి ఫలించే స్థితిలో మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ జన్మను మనము ఏ విధమైన ఫలాలు ఫలిస్తున్నాము, ఎలా ఫలిస్తున్నాము, ఆయనకి ఇష్టమైన వనంలో ఆయనకి ఇష్టమైన రీతిలో మనం ఉంటున్నామా, ఆయన చేత అంటుగట్టబడినటువంటి స్థితిలో మనం ఉంటున్నామా, మరి ఆయన నుండి వచ్చేటువంటి సారాన్ని తీసుకుని మరి దానిని బట్టి మన ఫలాలు యొక్క మరి తీయనైన ఫలాలుగా మనం చూస్తున్నామా, మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎందుకంటే ఇది చాలా అవసరం. అంత్య దినాల్లో ఉన్నాము. ఈ దినాల్లో దుష్టుడు మరి గురుగుల మధ్య, గోధుమల మధ్య గురుగులు విత్తినట్లుగా అనేకుల మధ్య మరి వాడు విత్తుతున్న ఈ యొక్క చేదైన విత్తనాలు మనలో మరి నాటబడి మనము చేదు ఫలాలు మనం ప్రభువుకు చూపిస్తున్నామా, మనం దేవుణ్ణి పోలి నడుచుకుని మరి ఆయన యొక్క ఫలాలు ఫలిస్తున్నామా? ఈ దినమున మనం ఒకరినొకరు పరీక్షించుకుందాము. ఎందుకంటే మనం ఇప్పుడు పరీక్షించుకున్నట్లయితే మనం జాగ్రత్త పడగలము. ఎందుకంటే ఇంకనూ సమయం దేవుడిచ్చాడు మనకి ఈ లోకంలో. ఇంకనూ కొంతకాలం మనకు ఆయుష్ ఇచ్చినంత కాలము కూడా మనము ఏ నిమిషంలో ప్రభు దగ్గరికి వెళ్తామో తెలియని పరిస్థితిలో ఉండగా మనము ఇవ్వబడినటువంటి ఈ సమయాన్ని ప్రభు విషయంలో మనల్ని హెచ్చరిస్తున్న ఈ హెచ్చరికలను మనము అనుసరించి నడుచుకుంటూ మరి వాటిని బట్టి మనల్ని జాగ్రత్త పడుతూ మెలకుగా ఉండి దుష్టుల చేత ఏ విధమైనటువంటి స్థితిలోకి మనము దిగజారిపోకుండానట్లు మనలను, మన వస్త్రాలను మనం కాపాడుకునే స్థితిలో మనం ఉండాలని ప్రభు కోరుకుంటుండగా మనము ఆయనకి ఇష్టమైన రీతిలో ఆయన చిత్తానుసారమైన జీవితాన్ని జీవించగలుగుటకు మనలను మనం పవిత్రపరచుకుందాము. అలా పవిత్రపరచుకోవాలంటే పవిత్రుడైన మరి పరిశుద్ధమైన వేరు ఉన్నట్లయితే మరి ఖచ్చితంగా పరిశుద్ధమైన ఫలాలు ఫలిస్తాం. కాబట్టి మన వేరు పరిశుద్ధమైనదై ఉండాలలాగా ప్రభు మనలను ఏర్పరచుకుంటుండగా మరి ఆయనకి ఇష్టమైన రీతిలో మన జీవితాలు మరి నడిపించుకుని మరి అంతం వరకు నిలకడగా ఎటువంటి శ్రమనైనా ఏదైనా సరే తట్టుకుని మనము ఆయన కొరకు ఎదురు చూస్తూ గురి ఎద్దుకు పరిగెత్తుకుని రావాలని ప్రభు కోరుకుంటుండగా మరి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వాటిని బట్టి మనం జారిపోకుండా మనలను మనం గట్టిగా పట్టుకుని ముందుకు సాగిపోయే స్థితిని దేవుడు మనకు అనుగ్రహించును గాక. అట్టి స్థితిలో మనమందరం ఎదుగునట్లు దేవుడు తన పరిశుద్ధాత్మ సహాయాన్ని మనకు అందజేయాలని దేవుని కోరుకుందాం.
దేవాది దేవునికి వందనాలు. మరి ఈ వాక్యం ఇంతటితో ముగిస్తుందండి. మరి దేవుడు మరి మనం విన్న వాక్యాన్ని మన తన ఆత్మ ద్వారా మనందరికీ కూడా అర్థమైన స్థితిలో మనకు చేసి మనము ఆత్మీయ స్థితిలో మరి ఉన్నతంగా ఎదగాలని, మరి ఉన్నతంగా బలముగా ఆయన కొరకు ఎదిగే స్థితిలో దేవుడు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ప్రైజ్ ది లార్డ్. మనం ఇప్పుడు కొద్దిసేపు మౌనంగా ఉండి ప్రభు సన్నిధానంలోకి ప్రవేశిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి మనకంటే ముందుగా వచ్చి మరి తన సింహాసనం మీద కూర్చుండి మనం మాట్లాడే ప్రతి మాటను, మన నోటి మాటలు, మన హృదయ ధ్యానాలు ఏ విధంగా ఉందో చూస్తున్న దేవాది దేవుని ముందు మనల్ని మనం తగ్గించుకుని యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగిన వారమై, విధేయత కలిగిన వారమై ఆయన యొక్క సన్నిధానంలో ఉన్న మనము మనోనిదానము కలిగి ఆయన పాదాల దగ్గర కొద్దిసేపు మౌనముగా ఉండి ప్రభు దృష్టికి మనల్ని మనం తగ్గించుకొని కూర్చుందాం. మౌనంగా ఉన్న మనము పాప క్షమాపణ నిమిత్తము మన పాపములను ఒప్పుకుందాం. పాపములను క్షమించగలవాడు ఒకే ఒక దేవుడు. ఆ మనిషి కుమారుని ఆయనకు మాత్రమే అధికారం ఉన్నది కనుక ఆయన సన్నిధిలో ఉన్న మనము దేవుడు మనకిచ్చిన ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో మన రహస్య పాపములను ఒప్పుకుందాం. మన దృష్టికి అది పాపము అనిపించకపోవచ్చు, ఎందుకంటే ఎవరి ఆలోచన కూడా వారి దృష్టికి అది పవిత్రంగానే ఉంటుంది. కనుక ప్రభు దృష్టిలో ఎలా ఉందో మనం ఒకసారి ఆలోచించుకుని ఆయన సన్నిధిలో ఉన్న మనము ప్రభు సన్నిధిలో ఆయన నన్ను కడుగు, నన్ను క్షమించు, నన్ను కడుగు ప్రభ, నన్ను పవిత్రపరచు ప్రభ అని ప్రభు పాదాల దగ్గర మనం వేడుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, నాలో ప్రభ తెలియకుండా ఏమన్నా చేదైన వేరు మొలిచిందేమో నాయన తండ్రి, నువ్వు నాకు చూపించు ప్రభ, నన్ను కడుగు, నన్ను క్షమించు ప్రభ, నన్ను పవిత్రపరచయ్యా అని ప్రభుని వేడుకుందాం. నాయన నువ్వు వాక్యం ఇస్తున్నప్పటికీ దాన్ని నేను గ్రహించలేని స్థితిలో ఉండి ప్రభ నాయన నేను నా వేరు కుళ్ళ చేసుకుంటున్నానేమో ప్రభ తండ్రి, కనికరించు నాయన. పరిశుద్ధమైన తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. నాకు ఈ అవకాశం దయచేసావు ప్రభ, నీ సన్నిధిలో మేము ఒప్పుకుంటాక నాయన కనికరించి సహాయం దయచేయండి. అలాగే ప్రభ నాయన రాత్రి నేలను పండిన విత్తనం వల్లే వేరు లేని స్థితిలో ఉన్నానేమో నాయన, కనికరించి ప్రభ. పరిశుద్ధుడా నీరు లేని స్థితిలో ప్రభ ఎండిపోయినటువంటి వేళ్ల వలె ఉన్నానా నా తండ్రి, కనికరించువా నాయన. నీ కొరకు కారు ద్రాక్షలు కాచే స్థితిలో ఉన్నానేమో నా తండ్రి నాయన, కనికరించు ప్రభ. నా వేరు నా తండ్రి నీలో ప్రభ నాన్న వేరు పారునట్లు ప్రభ, నీ నుండి వచ్చే సారాన్ని నేను గ్రహించగలుగుటకు ప్రభ నాయన, నాయన నాకు నన్ను శుద్ధి చేసి నా ప్రభ నాయన పరిశుద్ధమైన వేరును మేము కలిగి ఉండినట్లు ప్రభ మాకు కృపను అనుగ్రహించండి అని ప్రభు సన్నిధిలో మన పాపాలను ఒప్పుకుందాం. నాయన నీవు నిజమైన ద్రాక్షావల్లి అని చెప్తున్నావు ప్రభ, నీలో ప్రభ మేము నిలిచింటేనే ప్రభ మేము జీవించగలము కనుక నా ప్రభ నీ నుండి వేరుగా వెళ్ళిపోతున్నామేమో తండ్రి నాయన మమ్మల్ని కనికరించండి. నీ నుండి వేరైన వారు ఎండిపోయి ప్రభ నరకంలో వేయపడతారే తప్ప ప్రభ నాన్న అట్టి స్థితికి మేము రాకుండానట్లు మా తప్పులను పాపాలను క్షమించి నా తండ్రి మమ్మల్ని మేము సరి చేసుకునే స్థితిని మాకు దయచేయి రాజా అని
ప్రభు సన్నిధిలో వేడుకుందాం. దుష్టుడు పెట్టేటువంటి ప్రతి విధమైన ఆటంకానికి భయపడి నాయన నీ మార్గం నుండి మేము తొలగిపోతున్నామేమో తండ్రి. మమ్మల్ని గట్టిగా నీ సన్నిధిలో కూర్చుని పెట్టుకునేటువంటి స్థితిని మాకు దయచేయండి తండ్రి. మేము మార్గము తప్పిపోకుండానట్లు ప్రభా మా ఎడల కనికరించు రాజా అని ప్రభు సన్నిధిలో మనం వేడుకుందాం. పాపములు క్షమించమని అడిగిన మనము ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభు ఇచ్చినటువంటి కట్టడలను విధులను ఆయన ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటూ ప్రభువుకు ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించినట్లు దేవుడు మనకు సహాయం దయచేయనట్లు మనము ప్రభు సన్నిధిలో వేడుకుందాం. దావీదు నాకు ఇష్టానుసారుడైన బిడ్డ అని చెప్తున్నారు ప్రభు. ఆ స్థితిలో మనం ఉన్నామా? ఆయనకి ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నామా? అటువంటి స్థితిలో ఉండాలని మనము తీర్మానం చేసుకుని దావీదుకి లాగా ప్రభా నాయన నిన్ను నమ్ముతాను తండ్రి, మా తప్పులను సరి చేసుకుంటాం నాయన, మేము తప్పు చేయకుండా జాగ్రత్త పడతాం తండ్రి. ఒకవేళ పొరపాటున పడినా దానిని ఒప్పుకొని నా తండ్రి విడిచిపెడతాం తండ్రి అని ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకుందాం. తీర్మానం చేసుకున్న మనము మనలను మనం ప్రభునకు అప్పగించుకుందాం. ప్రభుకి ఇష్టానుసారంగా జీవించాలంటే మనము విధేయత కలిగిన జీవితము, యథార్థమైన జీవితము, సత్యవంతమైన జీవితము జీవించాల్సి ఉంది. పరిశుద్ధమైన జీవితం జీవించాల్సి ఉంది. అటువంటి జీవితం మనం జీవించాలంటే మనుష్య యొక్క శక్తికి అది సాధ్యం కాదు కనుక దేవాది దేవుడే మనల్ని సరిచేయలాగా, మనల్ని కడగలా, మనల్ని పవిత్రపరిచినట్లు, మన సరైన మార్గంలో మనల్ని నడిపించినట్లు మనము ప్రభునకు సమర్పించుకుందాం. ఆయన మాత్రమే మనల్ని సరిచేయగలడు. ఆయన మాత్రమే, ఆయన యందు నిలిచి ఉంటే మనం ఫలిస్తాం కనుక ఆయనలో ఉండి ఆయన చిత్తానుసారంగా జీవించినప్పుడు, ఆయన నుండి సారం తీసుకున్నప్పుడు మనము ఫలించి ఆయనకి ఇష్టమైన ఫలాలు ఫలించగలిగిన స్థితికి రావాలంటే మనల్ని మనము సంపూర్ణంగా దేవునికి సమర్పించుకుందాం. ప్రభువునకు సమర్పించుకున్న మనము ప్రభువుని వేడుకుందాం. ఆయన నీవు ఎంత దినాల్లో నువ్వు కురుమరిస్తున్నటువంటి నీ ఆత్మ విషయమే నీకు వందనాలు ప్రభా. మమ్మలను ప్రభా నాయన తండ్రి నాయన నీ రూపంలో నీకు మార్చుకుంటకు నువ్వు దయచేస్తున్న కృప నిమిత్తము నీకు వందనాలయ్యా. మరి ప్రభా నాయన మేము తండ్రి నాయన నిన్ను అనుసరించి నడుచుకున్నట్లు ప్రభా నాయన నీ రూపంలోకి మారగలిగినట్లు ప్రభా నీ ఆత్మ సహాయాన్ని మాకు దయచేయండి రాజా. మా చేయి పట్టుకుని నడిపించండి ప్రభా నాయన. ఏది మంచో ఏది చెడో వివేచింపగలన జ్ఞానాన్ని మాకు దయచేయండి తండ్రి నాయన. నీవు ఇచ్చిన ప్రతి గడియను మేము సద్వినియోగం చేసుకుని ప్రభా నా తండ్రి నాయన నీకు ఇష్టమైన రీతిలో మేము ప్రభా మరి నడుచుకున్నట్లు ప్రభా సహాయం దయచేయండి ప్రభా అని ప్రభుని వేడుకుందాం. ప్రతి విషయంలోనూ మా స్వనీతిని నెరవేర్చుకుంటున్నామేమో నాయన, కనికరించండి ప్రభా. నీ నీతిని నెరవేర్చే స్థితిలో మేము ఉండినట్లు ప్రభా మొదట నీ నీతిని నీ సమాధానాన్ని మేము వెతుకున్నట్లు ప్రభా నాయన ప్రభా మాకు సహాయం దయచేయండి తండ్రి. ఎందుకంటే నీ నీతిని వెతికినప్పుడు మాకు కావాల్సిన ఏదో సమస్తాన్ని నువ్వు అనుగ్రహించే దేవుడు అన్నందుకు నీకు వందనాలు ప్రభా. సహాయం దయచేయండి నాయన. పైనున్న వాటి మీదే మనసు పెట్టుకోమన్నావు ప్రభా. అటువంటి స్థితిలోకి మేము రాగలిగినట్లు
ఈ లోకాన్ని నుండి ప్రభా మమ్మల్ని మేము నాయన వేరుపరుచుకొని నా ప్రభా నీ కొరకు ప్రత్యేకింపబడిన స్థితిలో మేము ఉండనట్లు అన్యుల ఆచారాలను కాదు ప్రభా నీవిచ్చిన ఆచారాన్ని ప్రభా మేము నా తండ్రి నెరవేర్చగలుగుటకు మాకు శక్తి బలాలని ప్రభా జ్ఞానాన్ని అనుగ్రహించి నడిపించమని ప్రభుని వేడుకుందాం. నాయన ఎక్కడ పడిపోయానో ప్రభా మేము గుర్తు పెట్టుకుని ఎందు నిమిత్తం పడిపోయామో గుర్తు పెట్టుకుని అటువంటి పనులు మరి ఒకసారి చేయకుండా మేము క్రమపడినట్లు మీరు సహాయం దయచేయండి తండ్రి అని ప్రభుని వేడుకుందాం. నీ కృపాకాలాన్ని మా కొరకు నాయన హెచ్చించి నాయన ప్రభా విస్తరింపజేస్తున్నందుకు నీకు వందనాలయ్యా. కృప ముగియక మునిపే ప్రభా నాయన మేము మేలుకొని నాయన మా జీవితాలను మా ఆత్మలను చక్కపరుచుకున్నట్లు ప్రభా మా ఆత్మలను బలపరుచుకోగలిగిన స్థితిలో మేము ఉండినట్లు సహాయం దయచేయండి తండ్రి అని ప్రభు పాదాల దగ్గర వేడుకుందాం. గ్రహింపలేని అజ్ఞాన స్థితిలో ఉన్నామేమో నాయన. క్రమము ప్రభా తప్పుడు చేత అక్రమము విస్తరించడం చేత అనేకులలో ప్రేమ చల్లారుతుందని నీ వాక్యంలో రాయించిన తండ్రి ఆయన నీ క్రమంలో ఉండి మేము తప్పిపోతున్నామేమో నాయన. మమ్మల్ని సరైన క్రమంలో నిలబెట్టుకుని నాయన నీ ప్రేమతో మమ్మలను మా కుటుంబాలను నింపండి ప్రభా అని ప్రభుని వేడుకుందాం. తెలిసి చేసిన తెలియక చేసిన ప్రభా పాపమే కనుక నా ప్రభా నాయన మాకు నీ వెలుగును ప్రసరింప చేసి నీ వెలుగులో ప్రభా మేము నడుచుకుంటూ నాయన మంచి చెడు నా తండ్రి నాయన గ్రహించగలిగినట్లు చెడు నుండి దూరంగా తొలగినట్లు ప్రభా కృపను అనుగ్రహించండి తండ్రి. మా సిద్ధులలో నూనెను ప్రభా మరి ఎక్కువగా సిద్ధం పరచుకుంటా ప్రభా మాకు సహాయం దయచేయండి అని ప్రభుని వేడుకుందాం. అక్కడ బహు సమీపంగా ఉందని ఎన్నో విషయాల ద్వారా తింటున్నాం మనము. అటువంటి స్థితికి తయారు కాగలటకు మనము నెగ్లెక్ట్ చేస్తున్నామేమో. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుని ప్రభు సహాయం కొరకు వేడుకుందాం. వేడుకున్న మనము ప్రభుని స్తుతించుకుందాం. ప్రభా ఈ యొక్క 11వ నెలలో ప్రభా 3వ వారము దాటి ప్రభా నాయన మేము 4వ వారంలో ప్రవేశించాం తండ్రి. ఈ యొక్క నూతన వారంలో మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క జీవంకై నీకు వందనాలయ్యా. ఎక్కడున్నప్పటికీ నా ప్రభా నిన్ను విడవక నిన్ను ఎడబాయక ప్రభా నీ మార్గాల్లో నీ యొక్క కార్యక్రమాల్లో ప్రభా మేము తండ్రి నీ సహవాసంలో తండ్రి మేము పెరుగుటకు నీవు ఇస్తున్నటువంటి గొప్ప గొప్ప తరుణాలకి నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటకు నాయన మాకు బోధించుతున్న దేవాది దేవా నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలయ్యా. మమ్మలను మా ఆత్మలను హెచ్చరిస్తూ నా ప్రభా నాయన మమ్మలను ముందుకు నడిపిస్తూ నా ప్రభా జీవ మార్గం కొరకు నా తండ్రి మేము సిద్ధపడే స్థితిని మాకు దయచేస్తున్నందుకు నీకు వందనాలయ్యా. ఇటు మార్గం నుండి మేము తప్పిపోకుండా తండ్రి నాయన అనుదినము నీ బిడ్డల ద్వారా ప్రభ మాతో మాట్లాడుచున్న దేవాది దేవానికి స్తుతులు స్తోత్రాలయ్యా. ఏ ఒక్క డెక్క ఇక్కడ విడిచిపెట్టడం నీ చిత్తము కాదని సెలవిచ్చిన తండ్రి నీకు వందనాలయ్యా. మమ్మల్ని సృష్టించి నా ప్రభ నీ రూపంలో సృష్టించుకుని నాయన నీ జీవాత్మను మాలో ఊదిన దేవాది దేవా మేము పోగొట్టుకున్న జీవాన్ని మరలా మాకు ఇవ్వటకు ప్రభా నాయన నీవే స్వయంగా ఈ లోకానికి వచ్చిన్నావు ప్రభా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. మా కొరకే ప్రాణం పెట్టిన దేవాది దేవా నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. నీ రక్తాన్ని ప్రభా ధారపోసిన దేవాది దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. మా పాపములన్నిటినీ నీ మీద వేసుకుని నా ప్రభా
మాకు విముక్తి కలుగు చేస్తున్న దేవాది దేవ, మా బంధకాల నుండి విడిపించుతున్న తండ్రి, నాయనా నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. మా కుటుంబాల్లో ఎవరెవరైతే నాయన దుష్టుని యొక్క బంధకాల్లో చిక్కుకొని ఉన్నారో నా ప్రభా నాయన విడిపించండి ప్రభా, నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. మేము మా కుటుంబాలు ప్రభా నా తండ్రి నాయన నీ సన్నిధిలో నేనును నా ఇంటి వారు నీతి సూర్యుడిని కొలుస్తామని నాయనా ప్రభా యెహోషువ గారు చెప్పిన విధంగా నా ప్రభా నా తండ్రి నాయన మేము కూడా నాయన దక్షిణ పాత్రలు చేతపుచ్చుకుని నాయన నిన్ను ఎదురు చూస్తూ నిన్ను సేవించగలిగిన స్థితిలో మా కుటుంబాలన్నీ ఉండినట్లు, ముఖ్యంగా యేసయ్య మినిస్ట్రీస్ కుటుంబం అంతా కూడా నాయన మా రక్షణ పాత్రలు పట్టుకుని ఎదురు చూడగలిగిన స్థితిని మాకు దయచేస్తూ ప్రభా నాయన మమ్మల్ని నడిపించమని అడుగుచున్నామయ్యా. కనుకరించండి, సహాయం దయచేయండి. స్తుతించిన మనము ఒకసారి కొద్దిసేపు కళ్ళు మూసుకుని ప్రభు సన్నిధిలో కొద్దిసేపు మౌనముగా ఉందాము. ఈ దినమున కొంచెం సమయం ఉంది కాబట్టి మనము కొద్దిసేపు కనిపెట్టి ప్రభు మనతో ఏమి మాట్లాడబోతున్నారో అది మనము విను పర్యంతము ఆయన మీద మన దృష్టిని మనసును కేంద్రీకరించుకుని ప్రభా నాకు కనపడయ్యా, నాతో మాట్లాడు నాయనా, నువ్వు కనపడే దేవుడు, నువ్వు మాట్లాడే దేవుడు నాయనా, నువ్వు సజీవుడు అని ప్రభా మేము గ్రహించుచుండగా నా ప్రభా మాకు కనపడి మాట్లాడండి అయ్యా అని కొద్దిసేపు మౌనంగా ఉందాము. దయచేసి అందరు మీట్లో ఉండండి అమ్మా.
వందనములు నీకు, శుభవందనములు నీకు, వందనములు నీకు, శుభవందనములు నీకు. ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. హల్లెలూయా. దేవానికి స్తుతులు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. నాయన మాకు కనపడే దేవా, మాతో మాట్లాడే దేవా, మమ్మల్ని సరిచేసి మా యొక్క ఆత్మీయ అంధత్వాన్ని తీసివేసిన ఆయన నిన్ను చూడగలిగిన స్థితిని ప్రభా మాలో ఒక్కొక్కరికి కూడా నువ్వు దయచేయండి ప్రభా. నీకు వందనాలు. నీ వాక్యంలో చెప్పిన విధంగా నా తండ్రి మేము పరిశుద్ధమైన వేరు కలిగిన వారమే తండ్రి. నాయన చేదైన వేరు కానీ, కుళ్ళిపోయిన వేరు కానీ, ఎండిపోయిన వేరు కానీ ప్రభా, వేరు లేని స్థితి గారి ప్రభా మా జిల్లాలో ఉండకుండా నా ప్రభా నిజమైన ద్రాక్ష బల్లివైన నీకు అంటుకట్టుబడిన వారమే ప్రభా. నాయన పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ నీరు అక్కడ కొరకు ఎదురు చూస్తున్నా ప్రభా. ఏ నిమిషంలో నీ వచ్చినా మేము ఎదురు రాగలిగిన స్థితిని మాకు, మా బిడ్డలకు, మా కుటుంబాలకు దయచేయమని, అన్ని విషయాల్లో నీవే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు పొందుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్.